గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, మలక్పేట, ఉప్పల్, మేడ్చల్లో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, మలక్పేట్, ఉప్పల్, మేడ్చల్లో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, వినిపిస్తుందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్ల మీదకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గత అరగంట క్రితం నుంచి కూడా ఈ భారీ వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ ఎత్తున వర్షం కురుస్తూ ఉండడంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం పూట కావడం, ఈ సమయంలో ఇటు కార్యాలయాలను ముగించుకుని విధులు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో రాకపోకలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆ కాలనీలో నివాసం ఉండేటటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఒకసారి మనం చూడొచ్చు. జస్ట్ కాసేపు కురిసినటువంటి వర్షానికి రోడ్ల మీదకు ఎంత భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరిందో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ వర్షపు నీటిలోనే వాహనాల రాకపోకలు ఇలాగే కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. మరికొన్ని సిగ్నల్స్ లో అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ చాలా హెవీగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్ల మీదకి వర్షపు నీరు రావడంతో ఇక వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి వేగం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా వాహన శ్రేణి కూడా కదులుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంతో ఇక ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా మరొక గంట సేపట్లో కూడాను భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉండడంతో నగరవాసులు అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప అయితే అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే సూచన చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరొక గంట సేపటి వరకు కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే రోడ్ల మీద ఆ తర్వాత మ్యాన్హోల్స్ కూడా కొన్ని చోట్ల పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఆయా ప్రాంతాల్లో వాహనాలు రాకపోకలకైతే మాత్రం తీవ్ర స్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం నార్మల్ గానే ఉంది. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అలాగే హైటెక్ సిటీ, కూకట్పల్లి, మూసాపేట్ పలు ప్రాంతాల్లో అయితే మాత్రం భారీగా వర్షం కురిసింది. అరగంట పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడాను చూడొచ్చు. ఆ వర్షపు నీటిలోనే ఈ వాహనాల రాకపోకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కాలనీల్లో పరిస్థితి ఒక రకంగా ఉంటే ప్రధాన రహదారులు తర్వాత చౌరస్తాల్లో వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ ఆ తర్వాత పరిస్థితులు మరోలా ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక రోడ్ల మీద మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటు హైటెక్ సిటీ ఆ తర్వాత గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో మాత్రం వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం పూట కావడంతో ఇటు కార్యాలయాలకు వెళ్ళిన వారంతా తమ విధులను ముగించుకుని ఇంటికి వెళ్ళేటటువంటి సమయం కావడంతో అదే సమయంలో వర్షం పడింది. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఇటు వాతావరణ శాఖ కూడా సూచనలు జారీ చేస్తుంది. మరొక గంట సేపట్లో కూడాను వర్షాలు ఇదే విధంగా పడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు సూచనలు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇంకా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రోడ్ల మీద భారీగా వర్షం నీరు చేరడంతో ఎక్కడికక్కడ వర్షం నీరు రోడ్ల మీద కనిపిస్తుంది. మరోవైపు వాహనాలు రాకపోకలు కూడా నెమ్మదించడంతో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యామిని.